చాటించుడి మనుష్య జాతికే సునామము, చాటించుడి అవశ్య యేసు ప్రేమ సారము. జనాదులు విశేష రక్షణ సునాదము వేణు పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. కన్నీళ్లతో వితేడు వారలానందంబుతో నన్నేడు గోయుదూర నేడి వాగ్దతంబుతో మనన్న గోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో. చాటుదాము 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 చక్కని మార్గము. సమీపమందు నుండునేమో చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము. విధంబు చూపగోరి ఆశ తోడ నిత్యము వినిపించుచుందాము. చాటుదాము 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 సత్య సువార్తను. చాటించుడి మనుష్య జాతికే సునామము, చాటించుడి అవశ్య యేసు ప్రేమ సారము. జనాదులు విశేష రక్షణ సునాదము వేణు పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. వందనాలు. ఇప్పటివరకు నీ బిడ్డలమైన మేము పాటలతో నిన్ను మహింపరిచి ఉన్నాం, ఆరాధన ద్వారా గణపరిచి ఉన్నాం. లేఖన భాగాలు చదివిన బిడ్డలను దీవించండి, రెట్టింపు జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని కలిగించండి. నిలబడుతున్నాడు నన్ను సిలువ చాటున మరుగు చేసుకునండి. నా మాటలు వ్యర్థం, మీ వాక్కులు మాతో ఉంచి మాట్లాడించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభుని మారక్షుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రింటంటే దేవుని బిడ్డలాన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. చేతులు ఉన్న వాళ్ళు చట్టండి, ఎక్సర్సైజే కదా. దేవుడిచ్చిన మహాకృపను బట్టి మరొక పరిశుద్ధ వారంలోనికి మనం వచ్చాం. తన ఉచితమైనటువంటి ప్రేమ మన మీద అనుగ్రహింపచేసి ఈ త్రిత్వంలోని 6వ ఆదివారంలోనికి మనము వచ్చాం. గత 5వ ఆదివారంలో కొన్ని విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. నీవు ఎవరికైనా ఉపయోగపడ్డావా? నీవెవరికైనా ఉపయోగపడుచున్నావా? యేసుక్రీస్తు ప్రభువారికి ఉపయోగపడిన సాధనాలు 2 ఉన్నాయి. జ్ఞాపకం ఉందండి అమ్మా? వినపడతలా? వెరీ గుడ్. గలిలయ సముద్రము దోణి, సీమోను దోణి, ఈ 2 యేసుక్రీస్తు ప్రభువారికి ఉపయోగకరంగా మార్చబడ్డాయి. అలాగునే
రెండవ విషయం ఏంటంటే ఒకరి సుఖములందు ఒకరి దుఃఖము యందు ఒకరికొకరు పాలివారుగా మనము ఎవరికైనా ఉపయోగపడ్డామా? ఒకరి కష్టంలో ఉన్నప్పుడు వారి కష్టంలో మనము కూడా పాలివారుగా ఉన్నామా? ఒకరికి దుఃఖము కలిగినప్పుడు మనము వారి దుఃఖములో పాలివారుగా ఉన్నామా? ఈ రెండు విషయాల్ని గడిచిన ఆదివారపు దినాలలో మనము జ్ఞాపకము చేసుకో. ఈ దినము ప్రత్యేకమైన ఈ దినము అక్టోబర్ 6 జూలై నెల 31వ తారీఖు జరగవలసినటి ఈ యొక్క సువార్త జన్మదినం. ఈ దినాన మనము పరిశుద్ధ వారంలో జరుపుకోవడానికి మన ఆంధ్ర సవార్థిక లూథరన్ సంఘాల్లో ఉన్న కాపరులందరూ కూడా ఈ పరిశుద్ధ వారంలో ఈ సువార్త జన్మదినాన్ని జరుపుకోవడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని కలిగించాడు. ఈ దినము జన్మదినం యొక్క ఆలోచనలో ఎవరు దీనికి కర్మక్రియగా మార్చబడ్డారు అనేది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఫాదర్ క్రిస్టియన్ పెడ్రిక్ హైర్ గారు, ఈయన జర్మనీ దేశంలో జన్మించి ఆయన థియాలజీ అనగా ఒక సంఘానికి ఒక మిషనరీగా కాపరిగా ఆయన ట్రైనింగ్ పొంది, అనగా అమెరికా దేశంలో ఆయన పాస్టర్ ట్రైనింగ్ పొంది అక్కడి నుంచి మొదటి మిషనరీగా ఆయన గుంటూరు పట్టణానికి బయలుదేరి రావడానికి గల కారణాన్ని మనము చూడగలుగుతాం. ఆయన ఎందుకు ఈ గుంటూరు పట్టణానికి వచ్చాడంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి, ఆ సువార్త ఎక్కడ కూడా మరుగు చేయబడకుండా ఆ సువార్తను దేవుని యొక్క మార్గులకి అనేకులను నడిపించడానికి, పామరులుగా ఉన్నటువంటి ప్రజలను బలోపేతం చేయడానికి ఆయన ఎక్కడి నుంచి బయలుదేరాడంటే అమెరికా దేశం నుంచి మద్రాసు పట్టణానికి వచ్చి, మద్రాసు పట్టణంలో ఓడరేవు నుంచి బయలుదేరి బాపట్ల అనేటువంటి గ్రామానికి బయలుదేరి అక్కడ ఒక 2 దినాలు ఉన్న తర్వాత గుంటూరు కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం, పిలుపు ప్రకారము ఆయన గుంటూరు పట్టణానికి చేరుకున్నటువంటి సందర్భాన్ని అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ గుంటూరు పట్టణంలో మనకి కనిపిస్తున్నటువంటి స్థలాలు, అనేక స్థలాలు మిషనరీగా ఆయన వచ్చి జర్మనీ దేశం నుంచి వచ్చిన ఆయన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఆయా ప్రాంతాలలో గుంటూరు కేంద్రముగా ఏర్పాటు చేసుకుని సువార్తను ప్రకటించటం అనేది అక్కడ ప్రారంభము అయినటువంటి దినాలు. ఈ సువార్త ఎక్కడ ప్రారంభమైనది, ఎప్పుడు ప్రారంభమైనది అంటే 1842 జూలై 31వ తేదీ మొట్టమొదటిగా గుంటూరు పట్టణంలో పాత బస్టాండింగ్ దగ్గర ఉన్న దేవాలయం, ఇప్పుడు కట్టబడిన దేవాలయంలో, అదంతా అడవి ప్రాంతంలో ఆయన అక్కడ ఒక పెంకిటిలని ఏర్పాటు చేసుకుని స్వార్థను మొదటి స్వార్థ దినముగా ప్రకటించడము జరిగింది. ఆయన అనేక పర్యాయాలు గుంటూరు, పల్నాడు, దాచాపల్లి, పిడుగురాండ్లు ఆయా ప్రాంతాల్లో సంచారం చేసి దేవుని యొక్క స్వార్థ ప్రకటిస్తున్నాయి. ఆయా ప్రాంతాలకి ఆయన స్వార్థతో పాటు అక్కడ పాఠశాల లేవు, ఆరిదిగని సౌకర్యము అనగా రోగం వచ్చినప్పుడు మనుషులకు స్వస్థతలు అనగా ఆ హాస్పిటల్ లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి జనాంగాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన వంతు ఆయన ప్రార్థన చేయగా ఆయన మరలా తిరిగి జర్మనీ పట్టణానికి వెళ్ళి అక్కడ మిషనరీల దగ్గర నుంచి కొంత అమౌంట్ తీసుకొచ్చి గుంటూరు పట్టణంలో పరిసర పల్లెటూరు ప్రాంతాల్లో ఆయన సువార్తతో పాటు దేవాలయాలను, ఆసుపత్రులను నిర్మాణము చేసి అనేక మందికి విద్యాభ్యాసాలతో పాటు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ అనేక సదుపాయాలు కల్పించబడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఫాదర్ క్రిస్టియన్ పెడ్రిక్ హైర్ గారు. వారు చేసిన త్యాగము ఎలాంటిది అంటే అది మరువలేనిది. ఇది ఆంధ్ర సవార్థిక లూథరన్ సంఘం శాఖోపశాఖలుగా
అభివృద్ధి అవడానికి గల కారణము అక్కడ సంఘస్థాపకుడైన మార్టిన్ లూథర్ గారు అయితే ఆ రీతిగా స్వార్థ ప్రకటించని మొదటి వ్యక్తి ఎవరంటే ఫాదర్ హయ్యర్ దొరగారు. ఈయన నీతి స్వార్థను ప్రకటించాడు, అనుదినము రక్షణ స్వార్థను ప్రకటించుకుంటూ వచ్చాడు. మూడవదిగా దేవుని కృపా స్వార్థను ప్రకటించుకుంటూ వచ్చాడు. నాలుగవదిగా సమాధాన స్వార్థను ప్రకటించుకుంటూ వచ్చాడు. ఆయన జన్మించిన జన్మదినం ఏంటంటే జూలై 10, 1793 సంవత్సరం జర్మనీలో ఆయన జన్మించిన సందర్భం. ఈ దినాన మనకి స్వార్థ ప్రకటించి 184 సంవత్సరాల చరిత్ర ఆంధ్ర స్వార్థిక లూథరన్ సంఘం యొక్క ఘనత. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎక్కడో దూరం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి అక్కడి నుంచి తెచ్చిన ధనముతో స్థలాలు కొనేసి మిషనరీగా ఆయన స్వార్థను ప్రకటిస్తే పాటు ప్రజలకి అవసరమైన వాటిని అన్నిటినీ కూడా సమకూర్చగల శక్తిమంతుడుగా దేవుడు ఆయన్ను ఎన్నుకున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన సంచారం చేసిన ప్రాంతం మన కళ్ళ ముందే మనకు కనబడుతుంది. ఆయన అక్కడ కుర్చీ, ఒక చిన్న కుర్చీ, చెక్కతో చేసిన కుర్చీ, ఇప్పటికి కూడా దాన్ని భద్రం చేయబడింది. మీరు ఎప్పుడైనా పాత బస్టాండ్ దగ్గర ఉన్న దేవాలయం లోపలికి వెళితే అక్కడ ఆల్టర్ మీద ఆయన కుర్చీ అద్దాలతో అమర్చబడి అక్కడ ఉంటుంది. ఆయన వాడినటువంటి కుర్చీ, ఆయన వాడినటువంటి పరికరాలు, ఆయన ఏ రీతిగా ఆయన బోధించాడో ఆ బోధులన్నీ కూడా అక్కడ భద్రం చేయబడినట్లుగా మీరందరూ చూడవచ్చు. ఇది కథ కాదు, కల్పన కానీ కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క స్వార్థ బ్రతికి ఉండడానికి మూల కారకుడు ఇక్కడ ఫాదర్ హయ్యర్ దొరగారు. అనేక త్యాగాల ఫలితముగా ఆంధ్ర స్వార్థిక లూథరన్ సంఘం 185 దేశాలలో కేంద్రీకృతమయ్యి దేదీపమానముగా ఆసియా ఖండంలో అతిపెద్ద సంఘముగా వెదజల్లుతున్న సంఘం ఏదైనా ఉన్నది అంటే అది ఆంధ్ర స్వార్థిక లూథరన్ సంఘం. ఈ దినాన ఆ సంఘం యొక్క జన్మదినం, స్వార్థ జన్మించిన దినం. ఈ దినాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ మరి ఫాదర్ హయ్యర్ గారు చేసిన త్యాగము, ఆయనతో పాటు కుగ్లరమ్మ, ఆమె చాలా పరిచర్య చేసినటువంటి ఒక స్త్రీ, మాతృమూర్తి. మనకి కుగ్లర్ హాస్పిటల్ తెలుసు, గుంటూరులో ఉంది. అనేక మంది తల్లులకు పురుడు పోసినటువంటి ఆ హాస్పిటల్, అనేక మంది గొప్పవారు అక్కడే జన్మనిచ్చినటువంటి తల్లులు ఉన్నారు. ఇలాగ చెప్పుకుని వెళితే గుంటూరు పట్టణంలో ఎక్కడ చూసినా మన స్థలాలే, కానీ ఇప్పుడు మనవి కాని స్థలాలుగా మారిపోయాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నీతి స్వార్థను ఆయన ప్రకటిస్తూ ఉంటాడు. మనుషులకు ఏది అవసరమో ఆ అవస్థలన్నీ కూడా ఆయన సమకూర్చాడు. భక్తితో పాటు భక్తి కావాలి కదండి, వారికి చదువు కావాలి, వారికి వైద్యము కావాలి. మనతో పాటు అనేక మంది అన్యులైనటువంటి వారు కూడా మన స్కూల్లోనే చదివారు, మన కాలేజీలోనే చదివారు. వారి నాడు గొప్పవారుగా మార్చబడ్డారు కదండి. మనకి నడిబొడ్డులో ఉన్నట్టు ఎస్సీ కాలేజీ, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, ఆ కాలేజీలో అనేక మంది అన్యులు చదివి గొప్పవారుగా మార్చబడ్డారు. ఎందుకంటే అది బ్లెస్సింగ్ స్థలం, పరిశుద్ధమైన స్థలం. ఆ కాలేజీలో సీటు రావటమే ఒకప్పుడు కష్టం. సీటు రావాలంటే పాస్టర్ గారు ఖచ్చితంగా రికమెండేషన్ లెటర్ ఉంటే తప్ప అక్కడ సీట్ అనేది ఎవరికి ఇచ్చేవాళ్ళు కాదు. అలాంటి మంచి కాలేజీలో మన బిడ్డలు విద్యాభ్యాసాలతో పాటు ప్రార్థనా జీవితము, ప్రార్థనా పునాది వేయబడినటువంటి సంఘముగా, అనేక మందికి భోజనం పెట్టిన సంఘంగా, అనేక మందికి వస్త్రాలు, నీటి వసతులను, గృహాలను, మరి విద్యాభ్యాసాలకు అభ్యసించడానికి అనేక మారులు ఈ సంఘము ఎంత కష్టపడిందంటే ఆ సంఘము కష్టమే ఇది మనం ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నటువంటి విశ్వాసులుగా మనము ఉన్నాం. ఇది తల్లి సంఘం. ఇది అనేక సంవత్సరాలు అది మరణము లేని సంఘముగా, నిత్య యవనముగా ఉన్నటువంటి సంఘముగా ఈ సంఘం నుంచి అనేక మందులు వెళ్ళిపోతున్నారు. కానీ ఎక్కడ మనకి సంఘానికి కొదువ
లేదు. అభివృద్ధి అవుతూనే ఉంది. ఎక్కడ అభివృద్ధి కుంటుపడనే పడలేదు. పక్కా పల్లెటూరులో కూడా సంఘం అభివృద్ధి చేసుకుంటూ వచ్చేస్తున్నాం. ఇది నన్ను టౌన్లో చూస్తాం. టౌన్లో ఇంకా అభివృద్ధి అయిపోయినాయి. ఈ అభివృద్ధి అవ్వడానికి గల కారణం ఏంటంటే మన పితరులైనటువంటి మిషనరీస్ వారు చేసిన మోకాళ్ళ ప్రార్థన, వాళ్ళు చేసిన త్యాగాలు, వారు సంపాదించిన స్థలాలు, వారు కట్టినటువంటి దేవాలయాలు, వారు కట్టినటువంటి విద్యాలయాలు, వారు కట్టినటువంటి హాస్పిటల్, వారు చేసిన పరిచర్య అది ఎంత గొప్పదంటే అంత గొప్ప పరిచర్య చేసి ఈ దినాన దేవునికి సాక్షులుగా వారు నిలబడినట్లుగా మనం చూడగలుగుతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దిన అందుకే ఇది సువార్త జన్మదినం. ఈ జన్మదినంలో మనమందరము కూడా పాలివారుగా ఉండడానికి దేవుడు మనకి కృపను చూపించాడు. మన వాక్యంలోకి వెళదాం. ఈ దినము అనగా త్రితములని 6వ ఆదివారంలోకి మనం వచ్చాం. ఈనాటి మన అంశం ఏంటంటే నీ నీతి ఎలా ఉంది. నీతి అనే మాట క్రైస్తవ లోకానికి, క్రైస్తవేతలకి వారి వారి మత గ్రంథాల్లో వ్రాయబడినటువంటి నీతి స్తోత్రాలను గురించి మనము మంచి మాటల గురించి పాఠ్యపుస్తకాల్లో చిన్నప్పుడు మనం చదువుకున్నాం. నీతి కథలు. ఈ నీతి కథలు మనకి సండే స్కూల్ టీచర్స్, అలాగనే ఎలిమెంటరీ స్కూల్ నుంచి కదండి, మనకి ఎల్ఈ స్కూల్ ఉండేవి. ఎల్ఈ స్కూల్ నుంచి కూడా నీతి కథలు అనేటువంటి కథలు టీచర్స్ మనకి బోధించి నీతి మార్గంలోకి నడిపించేటువంటి వారు వారు సహాయం చేశారు. కాబట్టి ఇక్కడ ఏదైనా సమాజంలో మతము, నీతి అనగా క్రమము, సరైనటువంటి రీతిలో మానవుడు ఈ లోకంలో జీవిస్తున్నాడా లేదా అనగా మానవుడు నీతిగా ఉన్నాడా లేకపోతే నిజాయితీగా ఉన్నాడా, ఎలాంటి నీతి కలిగి మానవుడు ఉన్నాడు అనేది ఇది నన్ను మనం జ్ఞాపకము చేసుకుంటూ ఈనాటి అంశం ఏంటంటే నీ నీతి ఎలా ఉంది. నువ్వు నిజంగా నీతిమంతుడువా? దేవుడు ఇది నాన్న మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నిజంగా నీతిమంతుడువా? నీతిమంతుడును ఒక్కడును లేడు. భూలోకంలో నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు అని చెప్తున్నా. కాబట్టి ఇక్కడ ఏమన్నా స్వార్థ పాఠ్య భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మత్తయి స్వార్థ 5వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. శాస్త్రుల నీతి కంటేను పరిచయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములోనికి ప్రవేశింప నేరని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేస్తున్న ప్రసంగంలో చాలా గొప్ప గొప్ప ఆధ్యాత్మిక అర్థాలని చెప్పేటువంటి బోధగా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ బోధ చేస్తున్నాడు. ధన్యతల గురించి అక్కడ అనేక మార్లు కొండ మీద ప్రసంగము చేస్తున్న సందర్భాలలో విలువైనటువంటి మాటలు మానవ యొక్క జీవిత విధానాన్ని సరిచేసి నీతి మార్గంలోకి నడిపించిన మాటలు ప్రభువారు అక్కడ బోధిస్తున్నటువంటి సందర్భం. ఆ సందర్భాన్ని భరించి ఎవరితో మాట్లాడుతున్నారంటే తన శిష్యులైన వారితో వాళ్ళు మాట్లాడుతున్నారు. ధర్మశాస్త్రంలో ముఖ్యమైనటువంటి తెగలు 2 ఉన్నాయి. ఆ తెగలు ఎవరంటే ఇప్పుడు చదువుకున్న శాస్త్రులు, పరిచయులు. యూదులో 2 తెగల వారు వీరు. శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు. వారు ఏమనుకుంటారంటే మేము మోషే ధర్మశాస్త్రం ప్రకారము మా రాబడి అంతటిలోని దేవునికి 10వ భాగం మేము ఇస్తున్నాం. మా పంటలో నుంచి, మా పుదీనాకులో నుంచి కదండి, మా కూరగాయల నుంచి, మా పంటలో నుంచి 10వ భాగము దేవునికి మేము ఇస్తున్నాం. వారానికి 2 మార్లు మేము ఉపవాసం ఉంటున్నాము. మా నీతి చాలా గొప్పది అని చెప్పుకున్నట్టు శాస్త్రులు. ఆ రీతిగానే పరిచయులు కూడా అంతే. పరిచయులు ఏమంటున్నారంటే శాస్త్రుల కన్నా మేమే గొప్పవాళ్ళం, దేవుని ధర్మశాస్త్రం ప్రకారం మేము కూడా జీవిస్తున్నాము, వారే కాదు వారికి మేమే తక్కువ కాము, ప్రభు మాతోనే ఉన్నాడు, మేమే దానికి అధికారులం అని చెప్పేటువంటి తెగకు చెందిన వారు కూడా పరిచయులే. వీళ్ళు కొంచెం గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ వీళ్ళ నీతి పర్వాలేదు. దేవుడే చెప్తున్నాడు వీళ్ళ నీతి కొంచెం పర్వాలేదు. అయితే వారు పరలోక రాజ్యానికి చేరలేరు.
అయితే తన శిష్యులతో ప్రభువారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వారి నీతి కన్నా మీ నీతి అధికము కాని ఎడల మీరు దేవుని యొక్క రాజ్యానికి ఎంత మాత్రమో చేరరు. దేవుని రాజ్యానికి చేరాలంటే మీ నీతి అధికమైపోవాలి, మీరు నీతిమంతులుగా తీర్చబడాలి. మీ వ్యర్థమైనటువంటి క్రియలను విడిచిపెట్టి దేవుని సన్నిధానములో యథార్థవంతులుగాను నీతిమంతులుగాను దేవుని కట్టలను అనుసరించి దేవుని యందు నమ్మిక కలిగి మీరు ప్రవర్తించగలిగితే, వాళ్ళు ఏమంటున్నారు, అయ్యా వారానికి మేము 2 మార్లు ఉపవాసము ఉంటున్నాము, మా దశమ భాగము కరెక్ట్కి మేము దేవుని సన్నిధికి ఇస్తున్నాం, మేము పండించిన ప్రతి పంటలో నుంచి మొదటి భాగం 10వ వంతు తీసుకొచ్చి నీ మందిరములో మరి ఆ గౌనుల్లో అట్టి పెడుతున్నాం, మేము నీతిమంతులము, వాళ్ళకన్నా మేమే నీతిమంతులము అని చెప్పుకున్నటువంటి శాస్త్రులారా, పరిచయులారా, మీరు ఎలాంటి వారంటే వేషధారైన ప్రార్థన చేస్తున్నారు. సంత వీధుల్లో నిలబడి వారి స్వరము ఎత్తి గొప్ప గొప్పగా ప్రార్థన చేస్తున్నారు, కానీ ప్రార్థనకి తగిన ఫలితము మీలో లేదు అని ప్రభువే చెప్తున్నారు. ఎందుకు ప్రభు ఈ రీతిగా చెప్పడానికి గల కారణం ఏంటంటే, ప్రభు అందరినీ గమనిస్తున్నాడు. మనం కూడా మనుషులు చూసే కొంచెం ఎక్కువ ప్రార్థన చేస్తాం కదండి. ఆ ప్రార్థన దేవునికి అయిష్టం. దేవుడు చూసే ప్రార్థన చేయాలి, దేవుడు ఆలకించే ప్రార్థన చేయాలి. మీరు కన్నీరు ఎక్కడ కార్చాలంటే రహస్యమందున్న నీ గదిలో కన్నీరు కార్చవలసిన కన్నీరు కార్చి మోకాళ్ళ వంచి ప్రభుని అడిగినప్పుడు ప్రభు నీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ మనము సొంత వీధుల్లో వేషధారుల వలె ప్రార్థన చేస్తున్నాం. నిలువటంగీలు వేసుకుని మేమే నీతిమంతులము, మేమే యథార్థవంతులము, మేమే గొప్పవారము, ధర్మశాస్త్రము మాదే, మరి ధర్మశాస్త్రం ప్రకారం మేము ఉన్నాము, అగ్రపీఠంలో కూకోవలసిన వారము మేమే, మీరు కాదు అని చెప్పుకునేటువంటి శాస్త్రులతో, అని చెప్పుకునే పరిచయులతో ఇక్కడ శిష్యులకి కొండ మీద ఆయన ప్రసంగము సాధించిన తర్వాత తన శిష్యులతో మాట్లాడుతున్న మాట అదే. ఏమంటున్నాడంటే ఇక్కడ 20వ వచనం మరొకసారి చదువుకుందాం. శాస్త్రుల నీతి కంటేను పరిచయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపలేరని మీతో చెప్పుచున్నాను. మీరు ఎలా ప్రవేశించాలి? మీ నీతి అధికము కాని ఎడల కదండి. శాస్త్రులకి ఎంతో కొంత నీతి కలిగి ఉంది, కానీ ఆ నీతి కూడా మనకు లేకపోతే మనం ఎలా ఉంటామంట శాస్త్రులకి మనకేమి పోలిక కలిగి ఉంటాం. అందుకే ఇక్కడ లేఖన మార్కు సువార్త 12వ అధ్యాయం 38, 39, 40 చదువుకుందాం. చాలు. వీళ్ళు ఎలాంటి వారంట? వేషధారులైనటువంటి శాస్త్రులారా, కపటమైన ప్రార్థనలు చేస్తున్నటువంటి పరిచయులారా, మీ నీతి అంత గొప్పదేమీ కాదు. మీ నీతి ఎలాంటిదంటే కొంచెము నీతిగా ఉన్నారే తప్ప మీరు చేసే ప్రతి పని కూడా దేవునికి వ్యతిరేకముగానే ఉన్నది, కానీ దేవునికి ఇష్టముగా లేదు. మనము కూడా ఆ కోవకి చెందిన వారమే. మనము కూడా మన భక్తిని మనమే చెప్పుకుంటాం. నేను చాలా భక్తిపరురాలని, నేను చాలా భక్తితో నేను పాటిస్తున్నాను అని మనం చెప్పుకుంటున్నాం, కానీ నీ భక్తిని గురించి నీవు కాదు, ఎవరు చెప్పాలంట? ప్రభువే చెప్పాలి. నిజముగా నీ భక్తిరాలవైతే, నిజముగా నీవు నీతిమంతురాలవైతే, లేకపోతే నీతిమంతుడవైతే నీ నీతి ఎక్కడుంటుందంట? నీ ముందర నడవాలి. నీ నీతి నీ ముందర నడిస్తే నీ వచ్చినప్పుడు సంఘము లేకపోతే సమాజము భయపడే రీతిగా భయపడాలి. అలా భయపడాల అంటే మన నీతి ఎలాంటిదంట? కొంచెమే ఉన్నది కదండి. అగ్రపీఠంలో కూర్చోవాలని ఆశపడుతున్నాం. విందులో అగ్రపీఠం కావాలి మనకి. ఎవరైనా మనకి ఇందుకు పిలిచినప్పుడు మనల్ని మర్యాద చేయకపోతే మనం అక్కడ ఉండలేము. ఉంటామండి? పిలిచిన వాడు మనకి పలకరించకపోతే ఉంటామా? ఉండం. కానీ దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తున్నది, అగ్రపీఠాన్ని కోరుకోవద్దు.
మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చోండి. ఒకవేళ నిన్ను ప్రేమతో ఆయన నీ దగ్గరకు వచ్చి నిన్ను తీసుకెళ్ళినప్పుడు నీ గౌరవం పెరుగుతుంది, నీ ఆధిక్యత పెరుగుతున్నది. అంతే తప్ప వెళ్ళటం అగ్రపీఠం మీద కూర్చుంటే నీకు అసలు విలువ అనేది ఉండదు. నువ్వు ఎక్కడ కూర్చోవాలంట? నీకు ఇవ్వబడిన స్థలంలో నీకు కూర్చున్నప్పుడు అక్కడ వచ్చిన వ్యక్తి పిలుస్తాడు నేను, ఎందుకంటే అగ్రపీఠం దగ్గరికి నిన్ను పిలుస్తాడు, ఎందుకంటే నీ విలువ అతనికి తెలుస్తుంది కాబట్టి. అలా కాకుండా నీ విలువ నీవే తగ్గించుకుని వాడు పిలవకపోయినా వెళ్ళి అగ్రపీఠంలో భోజనానికి కూర్చుంటే ఒకవేళ ఆయన వచ్చి అయ్యా ఈ స్థలం నీది కాదు, నువ్వు ప్రక్కకు కూర్చో, వేరే అతను వస్తున్నాడంటే నువ్వు సిగ్గుపడవా? నీకు అవమానము కలగదా? అందుకే దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది, తన తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఎలాగో మాట్లాడుతున్నదో ఒకసారి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన అంటున్నట్టు మాట, చక్కని మాట మాట్లాడుతున్నాడు. 23వ వచనాన్ని చదువుకుందాం. 23వ వచనం, కావున నీవు బలిపీఠం యొద్ద అర్పణ అర్పించుతుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల ఏం చేస్తాం? నా విరోధికి అనగా నా సహోదరుడి మీద నాకు విరోధము కలిగిందని జ్ఞాపకం వచ్చిన ఎడల ఎక్కడికి వచ్చావు? నీవు బలిపీఠం దగ్గరకు వచ్చావు, అర్పణ అర్పించడానికి బలిపీఠం దగ్గరకు వచ్చావు. అక్కడికి రాగానే మన మనసులో ఒక ఆలోచన కలిగిద్ది, అయ్యో నా అన్నతో నేను విరోధంగా మాట్లాడి వచ్చానే, లేకపోతే నా తమ్ముడితో నేను విరోధంగా మాట్లాడి వచ్చానే అని నీ మనసు గద్దించినప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఆ బలిపీఠం దగ్గర నీ అర్పణ వదిలిపెట్టేసేసి మొదటిగా నీ తమ్ముని దగ్గరకో నీ అన్న దగ్గరకు వెళ్ళి వారితో సమాధానపడి వచ్చి ఇక్కడ నీవు అర్పణ అర్పించినప్పుడు ఈ అర్పణ డైరెక్ట్గా దేవుని సన్నిధికి చేర్చబడదు. అలా మనం చేయగలుగుతున్నామా? ఇప్పుడు దాకా పోట్లాడి వస్తాం, బలిపీఠం దగ్గర పలహారం తెస్తాం కదండి. ఇప్పుడు దాకా గొడవలాడి వస్తాం, బలిపీఠం దగ్గర పలహారం తెస్తాం. అది పంచినప్పుడు సంతోషపడతాం తప్ప పోట్లాడి వాడి దగ్గరికి సమాధానం పడవు. నువ్వు సమాధానం పడపోతే నువ్వు క్రైస్తవుడు కానీ కా. నువ్వు దేవుని యొక్క రాజ్యంలో నీకు పేరు కూడా ఉండదు, తుడిచివేస్తానని చెప్తున్నాడు దేవుడు. నువ్వు ఎంతకాలం ప్రార్థన చేసినా, ఎన్ని సంవత్సరాలు నువ్వు రక్షణ పొందినా, మారుమనస్సు పొందినా, నీకు పశ్చాత్తాపం కలిగినా, నీకు సమాధానము లేకపోతే నీ అర్పణ దేవుడు అంగీకరించడు. ఆయన రాజ్యానికి ఎంత మాత్రం కూడా నీ వారసులు కానే కావు అని చెప్తాను. అందుకే ఇక్కడ 24వ వచనంలో మాట్లాడుతున్నాడు, అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరులతో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించుము. నీ ప్రతి వాదితో నీవు త్రోవలో ఉండగా త్వరగా వానితో సమాధాన పడు, లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాను నిన్ను న్యాయాధిపతికి అప్పగించినప్పుడు న్యాయాధిపతి నిన్ను బంట్రోతులకి అప్పగించును, అంతటా నీవు శిరస్సాల్లో వేయబడదవు. చివరి కాసు వరకు నిన్ను బాధ పెడతానికి వారు సిద్ధంగా ఉన్నారు. అందుకే అన్నాడు, నీ నీతి అధికం అవ్వాలి. శాస్త్రుల నీతి కంటే, పరిచయుల నీతి కంటే, శిష్యులతో దేవుడు మాట్లాడదా, వారికన్నా మీ నీతి అధికముగా ఉండాలి. అధికంగా ఉంటే తప్ప మీరు పరలోక రాజ్యానికి చారనే చారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనముగా విశ్వాసులుగా క్రీస్తుని నమ్ముకున్న బిడ్డలుగా మేము క్రీస్తు బిడ్డలమని చెప్పుకున్న మనము, మన నీతి ఎలా ఉంది? మన నీతి మన ఎదుట ఎలా ఉన్నదంటే మురికి గుడ్డలాగా ఉన్నది, పరిశుద్ధముగాను పవిత్రముగాను లేదు. కనుక దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది, ఇప్పుడైనను మీ నీతి ఎలా ఉండాలంట? పవిత్రతగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి. ఆకలి దప్పులు గల వారు ధన్యులు. ఏమన్నారంట? వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. నీతి గల వారు ధన్యులు. కాబట్టి ఆకలి నీతితో ఉన్నారు. ఆకలి దప్పులు లేకపోయినా కానీ, తిండి తిప్పలు లేకపోయినా నీతిని తప్పలేదు. ఎవరండి? బైబిల్లో 2 వ్యక్తులు ఉన్నారు నీతి తప్పని వారు. ఎవరు వాళ్ళు? చెప్పండి అమ్మా, వినపడతలా అమ్మా? ఏబు, ఇంకొక వ్యక్తి ఎవరండి? పేదలాజరు కదా. పేదలాజరు నీతి తప్పలేదు, ఆకలి దప్పులు కన్నాడు కానీ నీతి తప్పలేదు. ఏబు కూడా ఆకలి దప్పులు కలిగి ఉన్నా కానీ, శ్రమ కలిగినప్పటికి కూడా నీతి తప్పలేదు. అబ్రహాము ఇంకా నీతి తప్పలేదు.
అందుకే అబ్రహాము దేవుని నమ్మిన కనుక అతను నీతిమంతుడుగా తీర్చబడి ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నది మనము ఆయన అంటున్న మాట అంటే, వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిశీలారా, మాయా వేషం వేసుకుని నిలువటంగీలు వేసుకుని వారి రోడ్ల మీద తిరుగుతూ సంచారము చేస్తూ మేము గొప్పవారము, నీతిమంతులము, యథార్థవంతులమని మీరు చెప్పుకొనుచున్న వాళ్ళారా, ప్రభు మీ ప్రభువు కాదు, ప్రభు అందరికీ ప్రభువే. ఆయన సమీపంగా మనతో ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రభులకి ప్రభు అయ్యున్న. రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకున్నాం. రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకున్నాం. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తిమై ఉన్నాడు. విశ్వసించాలి. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలంటే క్రీస్తుని నీవు విశ్వసించాలి. ఆయన నా సొంత రక్షకుడు, ఆయన నన్ను కని ఉన్నాడు కదండి, ఆయన నన్ను కని ఉన్నాడు. కాబట్టి 139వ కీర్తన ఒకసారి చూద్దాం. 130 139వ కీర్తన 14వ వాక్యాన్ని చదువుకుందాం. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యం నాకు పుట్టుచున్నది కదండి. చాలు ఏమంటున్నానంట, దేవుడు మనల్ని ఏ రీతిగా కలుగు చేశాడో ఆ కలుగు చేసే విధానాన్ని తలుసుకుంటే మనకేం కలుగుతుందండి? భయము కలుగుతుందంట. రెండోది ఆశ్చర్యము కలుగుతున్నది. తల్లి గర్భంలో చిన్న ముద్దగా దేవుడు నిన్ను ఇచ్చి ఆ ముద్దకి రూపాన్ని కలుగు చేశాడు కదండి. ఒక నెత్తుటి ముద్దను దేవుడు నీ గర్భంలో పెట్టి ఆ గర్భంలో ఉన్న ముద్దకి ఆకారాన్ని ఆయన ఇచ్చి కదండి, వాడికి ఆ కాళ్ళు చేతులు ప్రతి అవయవాన్ని కూడా నిర్మాణం చేస్తున్నప్పుడు అంట ఈ పుట్టినట్టు వ్యక్తికి అంట భయము కలిగిందంట, ఆయనకు ఆశ్చర్యం కలుగుతుందంట. ఆశ్చర్యం కలుగుతుంది. తల్లి గర్భంలో ఉండగా ఈ ఎముకలను ఏమైపోయినాయి అండి? మన చేతిలో ఉన్న ఎముకలు ఏమైపోయినాయి చెప్పరే? ఏమని అండి? అవి మెత్తబడిపోయినాయి కదండి. అవి మెత్తగా దూదిలాగానే ఉన్నవి. తల్లి గర్భంలో ఉండగా ప్రతి వ్యక్తికి ఎముకలను దేవుడే ఏర్పాటు చేస్తాడు. ఈ ఎముకలు ఎలాంటి ఎముకలు అంటే అవి మెత్తగా ఉన్నవి. తల్లి గర్భం నుంచి ఎప్పుడైతే భూలోకానికి వచ్చావో ఆ ఎముకలకు దేవుడు శక్తిని కలిగిస్తాడు. దేవుడు శక్తిని కలిగిస్తాడు. అందుకే అక్కడ ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు, దావీదు భక్తుడు మాట్లాడుతూ 139వ కీర్తనలో అక్కడ 14వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు ఆయన అంటున్న మాట మనం చూస్తాం. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయము ఆశ్చర్యం నాకు పుట్టుచున్నది, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు, నీ సంగతులు నాకు బాగా తెలిసి ఉన్నవి, అందును బట్టి దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. నిన్ను నీతిమంతుడిగా దేవుడు తీర్చడానికి ఆయన అనేక మార్లు కష్టపడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు, అందుకే నీ నీతి ఎలా ఉండాలంట? శాస్త్ర నీతి కంటే పరిచయ నీతి కంటే అధికము కాని ఎడల నీవు దేవుని రాజ్యంలో ఎంత మాత్రం కూడా అర్హత ఉండదు. అంటే వారికన్నా అధికం అవ్వాలి. వారికన్నా అధికం ఉంటే తప్ప నువ్వు దేవుని రాజ్యానికి ఎంత మాత్రం కూడా చేరలేవు అని చెప్తున్నాడు. రెండో విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రెండో విషయం ఏంటంటే, ఇక్కడ రోమపత్రికలో మనం చూస్తూ ఉంటాం. రోమపత్రిక 6వ అధ్యాయం, రోమపత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. చాలు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? విశ్వసించడం ద్వారా మీరు ఎలా ఉంటారని నీతిమంతులుగా తీర్చబడతారు. రోమపత్రిక 6వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకున్న మాట అదే. ఏమంటే, అటువలే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మీరే ఎంచుకొనండి. మీ నీతి ఎలా ఉన్నదో మీరు ఎంచుకొనండి. మీరు విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు. మార్టిన్ లూథర్ గారి యొక్క జీవితం ఏ వాక్యం మీద పునాది వేయబడిందంటే, విశ్వాసము ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడతారు అనే వాక్యమే దేవుడు అతనికి దర్శనం ద్వారా చూపించాడు. ఆ వాక్యాన్ని బేస్ చేసుకుని ఆ వాక్యం ద్వారా ఆంధ్ర సవార్తిగా లూథరన్ సంఘాన్ని స్థాపించగల శక్తిమంతుడుగాను, నీతిమంతుడుగాను, యథార్థవంతుడుగాను కదండి
ఆయన పౌండర్గా ఈ లోకంలో జీవించిన కాలము దేవునితోనే సహవాసము చేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే అన్నంటే ఆ 18వ వచనాన్ని చదువుకుందాం. రోమపత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులమైతిరి, ఎందుకు దేవునికి స్తోత్రము. చాలు ఎలా అంటున్నాడు? పాపం విషయమై ఏమంటున్నాడండి? 18వ వచనం అన్నాడు, పాపము నుంచి విమోచింపబడి నీతికి దాసులమైతిరి, ఎందుకు దేవునికి స్తోత్రము చెల్లిస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు పాపము నుంచి విమోచింపబడి నీతికి దాసులవుతారు కనుక పాపము కలిగిన వారు విడిచిపెట్టిన వారు నీతి కలిగి ఉండలేరు కదండి. పాపాన్ని విడిచిపెట్టకపోతే వారు నీతి కలిగి ఉండనే ఉండరు. అందుకే అన్నాడు రోమపత్రికలో చదువుకున్న రోమపత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం, విశ్వాస మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉంటాం. దేవునితో మనం ఏం చేయాలంట? సమాధానం కలిగి ఉంటాం. మొదటిగా మనుషులతో సమాధాన పడాలి, ఆ తర్వాత మనం దేవునితో సమాధానం. దేవుడు అడుగుతాడు కదండి, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుతున్నావా? నీ సహోదరుల మీద నీవు సమాధాన పడ్డావా? కదండి, ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైన మాటలు ఇవే. మొదటిగా నీ వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడు, అప్పుడు నువ్వు అర్పణ అర్పించు, అది చెల్లుతుంది, అది దీవించబడుతున్నది, దానికి ఆశీర్వాదాలు వస్తాయి. అది కాకుండా నీవు అతనితో గొడవపడి ఇక్కడికి వచ్చి ప్రభా అని పిలిస్తే ప్రతివాడు పరలోక రాజ్యానికి చేరడు. అందుకే దేవుని యొక్క వాక్యం పోయిన వారం చదువు, నీ కంటిలో నలుసు పెట్టుకుని ఎదుటి కంటి వాళ్ళుగా నీ కంటిలో దూలం పెట్టుకుని ఎదుటి కంటి వాళ్ళు నలుసును వెతుకుతున్నావు. మొదటిగా నీ కంటిలో దూలాన్ని తీసుకో. మన కంటిలోది మనకు కనబడదు కదండి, మన కంటిలోది మనకు కనపడదు, మనకు తప్ప అందరికీ కనబడిద్ది. అందుకే దేనికి వాక్యం ఉంటుందంట, మొదట్లో మీ కంటిలో ఉన్నటువంటి దూలామును తొలగించుకోండి, అప్పుడు ఎదుటివాని యొక్క కంటిలో ఉన్న నలుసుని మాత్రం ఎతకండి. అలా మనం ఎలా చేయము. ఎదుటివాడి బండారం బయట పెట్టడానికి మన బండారాన్ని కప్పిపుచ్చుకుంటుంటాం. కానీ దేవుని యొక్క వాక్యము నిన్ను గద్దిస్తున్నది, నీకు బుద్ధి చెప్తున్నది. ఇప్పుడైనా మార్పు చెందకపోతే, ఇప్పుడైనా మారు మనస్సుకు పొందకపోతే, కాలము సమీపిస్తున్నది, రోజులు గడుస్తున్నవి కదండి. పైబడినటువంటి వయస్సు వాళ్ళ క్రిందికి రాదు. ఒక్కొక్క దినము గడుస్తూ ఉండగా ఆయుష్ తగ్గుకుంటూ వెళ్ళిపోతుంది. 1000 సంవత్సరాలు ఉండవలసిన ఆయుష్ 80 సంవత్సరాలకు ఎందుకు వచ్చిందండి? 1000 సంవత్సరాలు ఆయనతో ఉండవలసినటువంటి జీవితము మనము మన భక్తులైనటువంటి వారు ఆది కాలంలో మనం చూస్తే ఒక్కొక్క భక్తుడు 935 సంవత్సరాలు, 925 సంవత్సరాలు, 955 సంవత్సరాలు బ్రతికిన వారు చాలామంది ఉన్నారు. కానీ మోషే కాలం వచ్చేటప్పటికి ఆ ఆయుష్ కాలం పడిపోకుండా వచ్చేస్తుంది, 120 సంవత్సరాలు మాత్రమే వచ్చేస్తుంది. 1000 సంవత్సరాలు బ్రతకవలసిన మనుషుడు ఈ ఆయుష్ ఎవరు తీసేశారండి? అమ్మ ఎవరు? మనమే. చెప్పలే? మనమే. మన పాపాల నిమిత్తం, మనం చేసిన క్రియల నిమిత్తం, మనం దేవునికి వ్యతిరేకముగా చూపు ద్వారా, తలంపు ద్వారా, మాట ద్వారా, క్రియ ద్వారా చేసిన ప్రతి పాపము ఒక్క దినము 24 గంటల్లో గంట ఆయుష్ తగ్గిపోతుంది. నీకు నాకు తెలియదు. ఇంత ఆయుష్ని ఎందుకు పోగొట్టుకుంటున్నాం మనం? దేవుడిచ్చినటువంటి ఆ జీవితాన్ని ఎందుకు మనమే పాడు చేసుకుంటున్నాం కదండి. 120 సంవత్సరాలన్నా బ్రతకొచ్చులే అనుకున్నటువంటి దినములో మరలా ఎక్కడికి వచ్చేసిందన్నా 80 సంవత్సరాలకు వచ్చేసింది. మళ్ళా 40 సంవత్సరాలు తగ్గిపోయింది కదండి. ఇలాగ ఆయుష్ తగ్గుకుంటా వస్తే నువ్వు ఎవరికి ఉపయోగపడతావు? నీ జీవితం ఎవరికి ఉపయోగపడుతుంది? ఈ 80 సంవత్సరాలు కూడా లేదా 70 సంవత్సరాలు కూడా నీవు, నీ భర్త, నీ బిడ్డలు, నీ కుటుంబమే అనుకుంటావే తప్ప దేవునికి ఇంత స్థానమైన ఇస్తున్నావా? 24 గంటల్లో 1 గంటన దేవునికి ఇస్తున్నావా? కదా. ఈ గంట కూడా సీరియల్ చూస్తమే సరిపోతుంది మనకి కదండి. అత్తారింటికి దారేది, మొగల రేకులు, ఇవన్నీ చూస్తమే సరిపోతుంది. ఈ జీవితం అంతా ఇదాగే పాడైపోతుంటే ఇక మన జీవితంలో ఏమీ మిగిల్చింది, ఏం సంపాదించుకున్నాం కదండి. లోకాన్ని సంపాదిస్తున్నాం, లోక ఆశలు సంపాదిస్తున్నాం, లోకంలో సొమ్మును సంపాదిస్తున్నాము, పెద్ద పెద్ద గృహాలు కట్టుకుంటున్నాం. కానీ అసలైనటువంటి క్రీస్తుని నీవు సంపాదించుకున్నావా?
నేను నా రక్షకుని సంపాదించుకున్నాను. ధైర్యంగా చెప్పలేని జీవితంలో మనం ఉన్నాం. అందుకే నువ్వు నీతిమంతుడిగా ఎంత మాత్రమో తీర్చబడలేవు. కాబట్టి దేవుని బిడ్డలు, అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మాట్లాడుతున్నాడు. మన పాపను మనము ఒప్పుకొన్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయును. మన పాపాలని ఎక్కడ ఒప్పుకోవాలంట? ఎక్కడ ఒప్పుకోవాలి? దేవుని ఎదుట ఒప్పుకోవాలి, మనుషులు ఎదుట కూడా ఒప్పుకోవాలి. మన పాపాలని దేవుని ఎదుట ఒప్పుకోవాలి. అందుకే 9వ వచనం అంటున్నాడు, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం అన్నాడు, మన పాపంలో మనము ఒప్పుకునిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడను కనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా లేకపోతే నీతిమంతులుగా చేస్తాడు. నిజంగా నీవు నీతిమంతుడువా? లేకపోతే నీ నీతిమంతుడునా? నీతిమంతుడు ఒక్కడును లేడు. అందరూ అంతటా పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, చివరిగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. మన పాపల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపలను మ్రాని మీద మోసుకొనిను. ఎవరి కోసం మోసాడండి ఆయన? నిజంగా నీవే మొయ్యాలి సిలువ. నీకే 7 అంగుళాల మేకులు కొట్టాలి. ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే కదా, అమ్మో నా కాలు అసలు పని చేయట్లా, చిన్న దెబ్బ తగిలితే నా కాలు చూసావా ఎట్టుందో అనుకుంటామే. మరి 7 అంగుళాల మేకులతో ఆయన ఆ శరీరాన్ని గుచ్చినప్పుడు ఈ భారం ఎవరిది, ఈ పాపం ఎవరిది, ఈ తప్పు ఎవరిది అని ఒక్కసారి ఆలోచన చేసామా? మనం నీవైనా నేనైనా ఆలోచన చేసామా? ఈ పాపం అంతా నాదే కదండి, ఈ భారం అంతా నాదే, ఈ శిక్ష అంతా నాదే. నిజముగా న్యాయముగా నేనే శిక్ష అర్హుడిని, కానీ నా శిక్ష ఆయన భరిస్తున్నాడు. అందుకే లేఖన భాగంలో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము పాప విషయమై సరిపోయి నీతిమంతులమై నీతి విషయమై జీవించినట్లుగా ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసెను. మన శరీరం, మన పాపాలు ఆయన శరీరంలో పాపం లేకపోయినా మన పాపాలన్నీ ఆయన శరీరంలో లోపలికి మరి ఏర్పాటు చేసుకున్నాడు, ఆకర్షించుకున్నాడు. మన పాపాలన్నీ ఆయన శరీరంలోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు శరీరం నలగొట్టబడుతుంది, రక్తసిద్ధముగా మారిపోతుంది. కనుక అక్కడ ఏమంటే ఆయన మ్రాని మీద మోసెను. మన పాపాలన్నిటిని కూడా ఆయన మ్రాని మీద మోసి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి తన ప్రాణాన్ని తానే బలిగా అర్పించుకొనెను. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు నీతిమంతుడువా? కాదు. నువ్వు శాస్త్ర నీతుల కంటే, పరిశీలన నీతుల కంటే మీ నీతి ఎలా ఉండాలంట? అధికముగా ఉండాలి. వాళ్ళన్నా వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నారు కదండి. మనం శుక్రవారం కూడా ఉంటున్నామో ఉండలేదు తెలియదు, ప్రార్థనకు రావు కదండి. అందుకే నేను మాట్లాడుతున్నాను. వారు ధైర్యంగా చెప్తున్నాయా, మేము వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాం, మా రాబడి అంతటిలోని 10వ భాగం ఇస్తున్నాం. మీరు ఇస్తున్నారా? పద్దాక పనికి వెళ్తారుగా, 100 రూపాయలు 10 రూపాయలు తెస్తున్నారా కదా? 10వ భాగం ఇవ్వద్దు. అసలు మీరు 10వ భాగం ఇవ్వద్దు. మీరు వద్దిల్లే కొలది దేవునికి ఇవ్వండి చాలు. మీరు 10వ భాగం ఇవ్వద్దు, మీరు వర్ధిల్లే కొలది ఇవ్వండి. మీకు ఎంత రాబడి వస్తే ఎంత ఇవ్వాలనుకుంటే అంతే దేవునికి మొదటగా తీసి పెట్టండి. అలా ఇచ్చినప్పుడు మీ నీతి అధికమవుతుంది, మీరు పరలోక రాజ్యంలో ఫలాలు అనుభవిస్తారు. మనం దాన్ని మర్చిపోతున్నాం. మనకన్నా శాస్త్ర నీతి గొప్పదే, మనకన్నా పరిచయ నీతి గొప్పదే. కానీ ప్రభువు వారితో చెప్తున్న మాట ఏంటంటే, వారి నీతి కన్నా మీరు అధికముగా ఉంటే తప్ప దేవుని రాజ్యానికి చారు. నువ్వు నిజంగా దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నీతి అధికంగా ఉండాలి.